డీటెయిల్స్ చూద్దాం. కాపుల్ని అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని కాపు చైతన్య రథ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాపులకు కావాల్సింది వైసీపీ మొసలి కన్నీరు కాదన్నారు. కాపుల్ని విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కాపు జాతి మొత్తం పవన్ వెంటే నడుస్తుందని స్పష్టం చేశారు. చైతన్య రథం అనేది గ్రూపు పెట్టడానికి మెయిన్ కారణం మా పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం కింద చూసుకోవాలని ముఖ్య కారణం అదేనండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని విచ్చలవిడిగా ఎలా ముద్రీకరిస్తున్నారంటే రౌడీలుగా గంజాయి బ్యాచ్ల కింద నానా రకాలుగా చిన్న జాతుల కింద చూపిస్తున్నారండి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడలో జరిగిన చిన్న సంఘటన అండి. ఒక సాయికృష్ణ అనే అతను గంజాయి బ్యాచ్ అతను చంపేస్తే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారండి. కాపు జాతిలో పుట్టిన ముద్రగడ్డ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతని ఇంటి పేరు కూడా రెడ్డి కింద మార్చుకున్న మనిషిని ముద్రగడ్డ గారిని హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంటే కనీసం వెళ్ళి చూడడానికి కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాపుల్ని అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని కాపు చైతన్య రథ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. నరేష్, విజయవాడలో కాపు చైతన్య రథం పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన కాపు సంఘాల నాయకులు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించి తీవ్రమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రతి సందర్భంలోనూ కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తీసుకొచ్చి కాపులను రాజకీయంగా వాడుకుంటూ తన స్వలాభం కోసం అల్లరి చేస్తున్నారంటూ కూడా కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కాపులపై అంత ప్రేమాభిమానాలుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాపులు సామాజిక వర్గం వ్యక్తినే సీఎం చేస్తానంటూ అధికారికంగా ప్రకటించాలని కూడా వారు డిమాండ్ చేశారు. అంతేకాదు గత 5 ఏళ్లలో కూడా కాపులకు సంబంధించి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి కూడా మిగిలిపోగా గతంలో చంద్రబాబు అమలు చేసిన చాలా పథకాలను కూడా తొలగించేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కేవలం ప్రతి అంశంలో కూడా కాపులు తెరపై తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయించడం, దానికి సంబంధించి ఉద్దేశపూర్వకం కొంతమంది కాపులు కూడా జగన్ చెప్పిందల్లా ఆడుతూ నోటికి దుర్భాషార్థంపై కూడా సమావేశాలు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇక నుంచి ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అన్ని జిల్లాల్లో కూడా కాపు సంఘాల తరఫున ప్రత్యేకంగా ఉద్యమాలు చేయాలని, కాపులకు ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీ ఉంటుంది, దాన్ని కాపాడుకునే విధంగా ఆ జాతిలో పుట్టిన వారందరూ కూడా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక ఈ ప్రధానంగా దాదాపు 10 తీర్మానాలు కూడా చేస్తే సమావేశం ముగిసిన అనంతరం కాపులకి గతంలో చంద్రబాబు 2019 ముందు ఏదైతే చేయూతనిచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో కాపులు ఆర్థికంగా ఎదిగే విధంగా వారికి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కూటమి పక్షాన్ని ముఖ్యమంత్రిగా చేస్తామని కూడా ప్రకటన చేయాలని కూడా వారు ఈ సమావేశంలో తీర్మానం పెట్టారు. అయితే ఈ వైసీపీ చేస్తున్న నాటకాలకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా కేవలం వైసీపీలో ఉన్న కాపు నేతలంతా రోడ్లపైకి వచ్చి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని ప్రతి అంశాన్ని కూడా కాపు కులం పేరుతో దూషించడం, అదేవిధంగా కాపుల్ని ఒక బూతులు తిట్టే వారికి చిత్రీకరించడం వైద్యంతో వారి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలో కాదు ప్రతి కార్యకలాపాల్లో కూడా కాపులు అన్నింటి పాత్ర ఉండాలని కూడా తీర్మానించారు. అదేవిధంగా కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తామని, తప్పకుండా కాపు జాతిని ఉద్దేశపూర్వకంగా చింతపరిచినా లేదా ఇటువంటి కుట్రలకు బలి చేసినా ఇక్కడ నుంచి ఉపేక్షించినట్టు ఒక విధంగా వైసీపీకి అదే ఆ పార్టీ అధినేతకు హామీ ఇచ్చి ఈరోజు సమావేశం జరిగింది. త్వరలో దీనికి సంబంధించి జిల్లాల వారికి ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలి, అలాగే వైసీపీలో తీసుకొచ్చిన దుష్ప్రచారాలను ఏ విధంగా అడ్డుకోవాలనే అంశాలపై సంబంధించి కూడా మరోసారి మీడియా ముఖ్యంగా ప్రజలకు వివరిస్తామని కూడా వెల్లడించారు. నరేష్. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.